హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆల్రెడీ మీకు అనౌన్స్ చేస్తున్నాను, ఈప్సెట్ లేదా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమిస్ట్రీ 50 క్లాసెస్లో నేర్చుకుందామని చెప్పి ఆల్రెడీ 6 క్లాసెస్ చెప్పేసి ఉన్నాను. ఈరోజు 7th క్లాస్ నేర్చుకుందాం. మరి ఈ క్లాస్లో మనం స్టాయికోమెట్రీ అనేటటువంటి టాపిక్ నేర్చుకుందాం. స్టాయికోమెట్రీ లేదా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఇంకా అడగడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అనేటటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే 50 క్లాసెస్ కూడా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమిస్ట్రీ ట్యూషన్స్ కానీ క్లాసెస్ కానీ ఇంకా వీడియోస్ కానీ ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. కాకపోతే ప్రతి ఒక్క వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు చూడాలి, ఆ నోట్స్ రాసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి మీరు. అంతేగాని ఊరికే సినిమా చూసినట్టు చూస్తే మాత్రం ఉపయోగం ఉండదు. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇలాగ గనక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా యూ కెన్ గెట్ 30+ స్కోర్ అవుట్ ఆఫ్ 40. మీరు 30 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కెమిస్ట్రీ ఈజీ సబ్జెక్ట్, స్కోరింగ్ సబ్జెక్ట్. మీకు ఎంపీసీ వాళ్ళకి కానీ బైపీసీ వాళ్ళకి కానీ ఎంసెట్ ఈప్సెట్ రాసేటటువంటి వాళ్ళకి ఈజీ సబ్జెక్ట్ కాబట్టి 30+ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. చక్కగా మీరు ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు ప్రతి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా 30+ స్కోర్ అయితే మీరు తెచ్చుకోగలరనే నమ్మకం నాకైతే ఉంది. ఓకే స్టూడెంట్స్, మరి డైరెక్ట్గా నేను ఈరోజు నెక్స్ట్ క్లాస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాను. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లేదా సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అనేటటువంటి దాని నుంచి. ఓకే, దీంట్లో చూడండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒక్కో క్వశ్చన్ మనం స్టడీ చేద్దాం. మరి కాన్సెప్ట్, దానికి ముందు వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పడం కాదు, ఆ కాన్సెప్ట్ ఏంటి, దాని ముందు ఏంటి, వెనకాల ఏంటి, ఇంకా దీని మీద ఎలా అడగడానికి అవకాశం ఉన్నవి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను. షార్ట్ కట్ మెథడ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ మెథడ్స్ చెప్తూ ఉంటాను, అవన్నీ మీరు ఫాలో అవ్వండి. ఓకే రైట్, లుక్ ఎట్ ద బోర్డ్ స్టూడెంట్స్. మరి ఇక్కడ చూడండి. నౌ see here, question: 2 flasks A and B of equal capacity of volume contains NH3 and SO2 gas respectively under similar conditions. Which flask has a more number of moles? క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా స్టడీ చేసి అర్థం చేసుకోవాలి. తక్కువ టైంలో క్వశ్చన్ ఒక్క షాట్లోనే ఒక్కసారి చదివిన వెంటనే మీ మైండ్లోకి రావాలి. మళ్ళీ అదే చదువుతూ ఉన్నట్లయితే టైం వేస్ట్. సో ఇది ఎప్పుడు వస్తుంది, ఒకే షాట్లో క్వశ్చన్లో ఏం అడిగారు, ఏం సాల్వ్ చేయాలి, ఏది అప్లై చేయాలి, ఎలా చేయాలి అనేది నువ్వు తక్కువ టైంలో నువ్వు చేయగలగాలి. అంతేగాని ఎక్కువ టైం తీసుకొని మళ్ళీ రిపీటెడ్గా చదువుతున్నట్లయితే టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ క్వశ్చన్ గురించి ఎలాగ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఆ క్యాలిక్యులేషన్ రాకపోతే చేస్తూ ఉంటే అక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇలా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్. దీనికి మించింది వేరేది లేదు. ఎవరైనా చెప్పినా కానీ అది కరెక్ట్ కాదు. 100% ప్రాక్టీసేనండి. ప్రాక్టీస్ లేకుండా ఊరికే వినేసి వెళ్తే మాత్రం ఉపయోగం లేదు. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్. 2 ఫ్లాస్క్ ఏ అండ్ బి, 2 ఫ్లాస్క్లు ఉన్నాయంట. ఏ అండ్ బి 2 ఫ్లాస్క్లు ఉన్నాయి. ఈ ఫ్లాస్క్లో ఈక్వల్ కెపాసిటీ అంట. ఈ ఫ్లాస్క్ వాల్యూమ్ ఎంతో, దీనికి కూడా వాల్యూమ్ అంతే ఉంది. కంటైన్స్ అమ్మోనియా అండ్ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్. ఒక దాంట్లో అమ్మోనియా ఉందంట, ఇంకో దాంట్లో సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ ఉందంట. ఓకే, అండర్ సిమిలర్ కండిషన్స్ అంటే ఇక్కడ టెంపరేచర్ ఎంతో, ఇక్కడ అంతే, ఇక్కడ ప్రెషర్ ఎంతో, ఇక్కడ కూడా ప్రెషర్ అంతే. అప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి అంటాడు. ఇది N1 అనుకుంటే ఇది N2 అనుకుందాం. చూడండి సింపుల్. అవగాడ్రోస్ కాన్సెప్ట్ మీద, అవగాడ్రో లా మీద బేస్ అయినటువంటిది. కాన్సెప్ట్ లేదా స్టేట్మెంట్ తెలిస్తే ఆన్సర్ తెలిసిపోయినట్టే. దీన్ని సాల్వ్ చేయాల్సింది ఏమీ లేదు. అవగాడ్రోస్ లా. వాట్ ఈస్ అవగాడ్రోస్ లా? Avogadro's law: equal volumes of all gases under the conditions of same temperature and pressure contains equal number of moles or molecules. You know very well కదా. అంటే ఈక్వల్ వాల్యూమ్ ఉండి ఈక్వల్ టెంపరేచర్ ప్రెషర్ కనుక ఉంటే డిఫరెంట్ గ్యాసెస్లో సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ లేదా మాలిక్యూల్స్ ఉంటాయి కదా. వాల్యూమ్స్ ఏమన్నాడు, టెంపరేచర్స్ ఏమన్నాడు, ప్రెషర్స్ ఏమన్నాడు. ఒక దాంట్లో అమ్మోనియా అన్నాడు, ఇంకో దాంట్లో సల్ఫర్ డయాక్సైడ్ అన్నాడు. ఇందులో N1 ఉంటే N2, రెండు ఈక్వల్గా ఉంటాయి అకార్డింగ్ టు అవగాడ్రోస్ థియరీ. కాబట్టి N1 = N2 అయిపోయింది. ఇంక నువ్వు సాల్వ్ చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ.
సో బోత్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్. ఓకే రైట్. సరే నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమైతే ఉందో, గివెన్ దట్ 1 mole ఆఫ్ నైట్రోజన్ ఎట్ NTP, నైట్రోజన్ అంట 1 mole ఉందంట, NTP దగ్గర ఉందంట. ఓకే, ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ 22.4 లీటర్స్. 22.4 లీటర్స్ అంట ఆక్యుపై చేసింది. అయితే దాని డెన్సిటీ ఎంత అంటున్నాడు. క్వశ్చన్ చదువుకో ఇంకోసారి. గివెన్ దట్ 1 mole ఆఫ్ నైట్రోజన్ ఎట్ NTP ఆక్యుపైస్ 22.4 లీటర్స్, ది డెన్సిటీ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఈస్ డాష్. 1 mole నైట్రోజన్ 22.4 లీటర్స్ ఆక్యుపై చేసిందంట NTP దగ్గర. వి నో ఎనీ గ్యాస్, 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ ఎట్ NTP ఆర్ STP ఆక్యుపైస్ 22.4 లీటర్స్. యు నో వెరీ వెల్ కదా. మరి దాని డెన్సిటీ ఎంత అంటున్నాడు. 1 mole నైట్రోజన్ అంటే వెయిట్ ఎంత అండి? డెన్సిటీ ఫార్ములా ఏంటి అసలు? డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. ఇది స్టాక్ ఫార్ములా. అసలు బేసిక్ క్వశ్చన్ ఇది, LKG క్వశ్చన్ ఇది. చూడండి ఇలాంటివి కూడా అడుగుతూ ఉన్నారు. అంటే డెన్సిటీ అనేది ఫిజిక్స్లో నీకు చాలాసార్లు వస్తుంది, కెమిస్ట్రీలో వస్తూ ఉంటుంది. డెన్సిటీ ఫార్ములా స్కూల్ లెవెల్ నుంచి నేర్చుకున్నావు. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. 1 mole అంటే మాస్ తెలియాలి, అదే ఇక్కడ చిన్న లాజిక్. 1 mole ఆఫ్ నైట్రోజన్ అంటే ఎంత? అది కూడా మనకు తెలిసినటువంటిదే, 28 grams కదా. 1 mole ఆఫ్ నైట్రోజన్ మీన్స్ 28 grams. మీన్స్ 1 mole ఆక్యుపైస్ 22.4 లీటర్స్ అంటే 28 grams ఆక్యుపైస్ 22.4 లీటర్స్ అని కదా. మరి డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. మాస్ ఎంత అండి? 28 grams 1 moleకి. ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేసిందంట? 22.4 లీటర్స్ ఆక్యుపై చేసింది. మరి దీన్ని సింప్లిఫై చేయి, 2 14s కదా, 11.2 కదా. తర్వాత ఇంకా 2 ఏళ్ళు 5.6, దట్ ఈస్ నథింగ్ బట్ 7/5.6 అయింది. అంటే నేనేం రాసాను దాన్ని? 7/56 × 10. 7/8 ఓకే సారీ 10 ఎక్కడ రాయాలి మనం? పైన రాయాలి 10 కదా. సో ఇక్కడ రాయి 10. పాయింట్ తీసేయడానికి 10 ఇక్కడ రాసాను, పైన రాశాను. ఓకే, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 10/8 ఉంది. ఇంకా క్యాన్సిల్ చేసుకో, 2 4s 2 5s కదా, దట్ ఈస్ 5/4 కదా ఫైనల్గా. మరి 5ని 4తో చెయ్యి, 5ని 4తో చెయ్యి కదా. 1.0 2 4 8 2 0 మళ్ళీ 4 5 20 కదా. సో దట్ ఈస్ 1.25 గ్రామ్ పర్ లీటర్ అండి. లీటర్స్లో కదా ఇక్కడ వాల్యూమ్ తీసుకున్నాము కాబట్టి 1.25 గ్రామ్ పర్ లీటర్. ఓకే, లైక్ దట్ మనం ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. A giant molecule contains 0.25% of a metal. ఎంత ఉందంట? తగ్గిద్దాం ఇది. రైట్, అంటే ఏ giant molecule contains 0.25% of metal whose atomic weight is 59. Its molecule contains 1 atom of that metal. Its minimum molecular weight is dash. చూడండి జాగ్రత్తగా. పర్సంటేజ్ అంటే ఏంటండి? ఎప్పుడు 100 grams తీసుకున్నట్లయితే ఒక మాలిక్యూల్ దాంట్లో 0.25 grams ఆఫ్ మెటల్ ఉందంట. మెటల్, ఏదో మెటల్. ఓకే, దాని అటామిక్ వెయిట్ ఎంత అంట? అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 59. ఒక ఆటంకి అటామిక్ వెయిట్ 59. ఆ మాలిక్యూల్లో కనీసం ఒక ఆటం ఉన్నట్లయితే, ఒక ఆటం ఉంటుందంట, ఉంటే దాని మినిమం మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటున్నాడు. అంటే 100 grams-లో 0.25 grams ఆఫ్ మెటల్ ఉంటే 1 atom ఉంది అంటున్నాడు. 1 atom ఉంది అంటే ఎన్ని గ్రామ్స్ ఉన్నట్టు? 59 grams ఆఫ్ మెటల్ ఉన్నట్టు. 1 atom మినిమం ఉన్నట్లయితే దాని మినిమం మాలిక్యులర్ మాస్ ఎంత అవుతుంది? ఓకే, చూడు ఇక్కడ ఎలా చేయాలో. 59/0.25 × 100. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? 100 grams-లో 0.25 ఉంటే 59 grams మెటల్ ఉండాలి అంటే ఎన్ని గ్రామ్స్ ఉండాలి మాలిక్యులర్ మాస్? ఓకే, 59/0.25 × 100 కదా. దట్ ఈస్ సింప్లిఫై చేశాను అనుకో, 59/25 కదా, ఇంటూ పైన 100 ఉంది. ఇక్కడ ఏం చేసే దీన్ని 10⁻⁻2గా రాశారు. పాయింట్ ఇటు జరిపాను, ఈ పాయింట్ ఇటు జరిపా 25 తర్వాత 5 తర్వాత. ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు మనం?
59 బై ఈ 25ని నేను ఏం చేశాను 4 టైమ్స్ క్యాన్సిల్ చేశాను. 59 ఇంటూ 4 డివైడెడ్ బై 10 పవర్ మైనస్ 2 కదా, లేదా 59 ఇంటూ 4 ఇంటూ 100 కదా, పై తీసుకెళ్తే 10 పవర్ 2, 10 పవర్ 2 అంటే ఏమవుతుంది 100 కదా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకో. 59ని ఏం చేస్తాం 4తో మల్టిప్లై చేయి. 4తో మల్టిప్లై చేస్తే 4 9 36, 5 4 23 23 కదా, 23 అంటే 2 3 6 00. ఇదిగో 100 ఉంది కదా, 100తో మల్టిప్లై చేస్తాం. ఇది దాని మినిమం మాలిక్యులర్ మాస్ 236 00. ఓకే, ఇలాగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది కూడా. ఇది నాట్ ఓన్లీ ఎంసెట్ అండి, నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ బిట్సాట్ కానీ ఇంకా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ అవసరమైనటువంటిదే. ఆ క్వశ్చన్ పేపర్స్లో ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వేపర్ డెన్సిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ 11.2. వేపర్ డెన్సిటీ అంట ఇచ్చాడు 11.2. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 2.4 grams ఆఫ్ దిస్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ విల్ బి. 2.4 grams ఆ గ్యాస్ తీసుకుంటే ఎస్టీపీ దగ్గర ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. వేపర్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్, వేపర్ డెన్సిటీ ఇచ్చాడు 11.2. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై, వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు ఎంత వెయిట్ ఇచ్చి, దట్ ఈస్ 2.4 grams ఆఫ్ దట్ గ్యాస్ ఎట్ ఎస్టీపీ. ఎస్టీపీ దగ్గర ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అనేది. ఓకే, సో చూడండి వేపర్ డెన్సిటీకిను మాలిక్యులర్ వెయిట్కి రిలేషన్ ఏంటి, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వేపర్ డెన్సిటీ కదా, యు నో వెరీ వెల్ ఫార్ములా, స్టాక్ ఫార్ములా. సో మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. 2 ఇంటూ వేపర్ డెన్సిటీ ఇచ్చాడు కదా 11.2, దట్ ఈస్ 22.4 grams ఉంది. ఇది మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆల్వేస్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ 22.4 liters. సో 22.4 grams అనేది ఇది మాలిక్యులర్ వెయిట్ కదా. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎప్పుడు దేనికైనా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంటే 22.4 liters ఎట్ ఎస్టీపీ కదా ఆక్యుపై చేస్తుంది. 22.4 liters ఎట్ ఎస్టీపీ. మరి ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఇచ్చాడు మనకి 2.4 grams. ఈ గ్యాస్ని తీసుకున్నట్లయితే అది ఎన్ని లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ 22.4 బై 22.4 ఇంటూ 22.4. ఇది క్యాన్సిల్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ 2.4 liters. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్ దే. ఓకే, చూసావా ఎలాగుందో ప్రాబ్లం. ఇది వేపర్ డెన్సిటీ ఇచ్చాడు, దాని నుంచి మాలిక్యులర్ వెయిట్ కట్టాం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్ వీ నో దట్ ఆక్యుపైస్ 22.4 liters. మరి 2.4 grams ఎంత ఆక్యుపై చేస్తుందంటే సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్. 22.4 లీటర్స్కి గ్రామ్స్కి 22.4 liters అయితే 2.4 grams కి ఎంత. సో సింప్లీ దట్ ఈస్ 2.4 liters. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ 1.7 grams ఆఫ్ అమోనియా ఈజ్. చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేయాలో. 1.7 grams ఆఫ్ అమోనియా ఇచ్చాడండి, NH3 ఇచ్చి దాంట్లో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని అంటున్నాడు. న్యూట్రాన్ కదా. ఇప్పుడు చూడు మా అమోనియా మాలిక్యులర్ మాస్ ఎంత అండి, నైట్రోజన్ 14, మాలిక్యులర్ అటామిక్ వెయిట్ 14, 3 హైడ్రోజన్స్ 3, టోటల్ 17 కదా. 17 grams మాలిక్యులర్ మాస్ ఆఫ్ అమోనియా. 17 grams ఆఫ్ అమోనియా ఈజ్ ఈక్వల్ టు 1 mole. ఎప్పుడైనా సరే మాలిక్యులర్ మాస్ ఎంత అయితే ఉంటుందో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 mole కదా. దిస్ ఈస్ 1 mole కదా, 1 mole. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ 1.7 grams ఆఫ్ అమోనియా. 1.7 grams ఆఫ్ అమోనియా అయితే అది ఎన్ని మోల్స్ ముందు కనుక్కుందాం మనం. 1.7 by 17 into 1 కదా, దట్ ఈస్ మనం ఏం చేయొచ్చు, దట్ ఈస్ 1.7 అంటే మనం ఏం చేద్దాం, దాన్ని 17 రాసి కింద 17 into 10 కదా. 17 క్యాన్సిల్ అయితే 1/10, దట్ ఈస్ 0.1 mole. ఓకే, 0.1 mole.
So 1 mole ammonia contains how many molecules? 1 mole of ammonia అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయండి? n మాలిక్యూల్స్ ఉంటాయి. అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవగాడ్రో నెంబర్ని Na అని కూడా రాయొచ్చు, ఒకటి n అని కూడా రాయొచ్చు, క్యాపిటల్ N కదా. Na మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే NH3 అనేవి Na ఉంటాయి. 6.023 × 10^23 యు నో వెరీ వెల్ అవగాడ్రో నెంబర్. అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి NH3లో. సో ఒక్క మాలిక్యూల్లో న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? నైట్రోజన్ తీసుకో, అటామిక్ నెంబర్ 7, అటామిక్ మాస్ 14. 14 - 7 అంటే A - Z ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, 7 న్యూట్రాన్స్. మరి హైడ్రోజన్లో ఎన్ని సార్ అంటే హైడ్రోజన్ 1, అటామిక్ నెంబర్ 1, మాస్ నెంబర్ 1, 1 - 1 అంటే దట్ ఈస్ 0. అంటే ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి ఒక్క మాలిక్యూల్లో? 7 న్యూట్రాన్స్ ఉంటాయి. సో 7 న్యూట్రాన్స్ ఉన్నాయి ఒక్క మాలిక్యూల్లో. 1 మాలిక్యూల్ ఆఫ్ అమోనియా కంటైన్స్ 7 న్యూట్రాన్స్. మరి 1 మోల్ అంటే ఎన్ని? Na. దాంట్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి సార్ అంటే ఇంటూ 7 న్యూట్రాన్స్. 1 మోల్ అంటే Naలో ఒక్క మాలిక్యూల్లో 7 న్యూట్రాన్స్. అవగాడ్రో నెంబర్లో ఎన్ని ఉంటాయంటే ఇంటూ 7, ఎందుకంటే ఒక్క దాంట్లో 7 న్యూట్రాన్స్ ఉన్నాయి. Naలో ఎన్ని ఉంటాయంటే Na × 7. మరి ఇక్కడ ఎన్ని మోల్స్ వచ్చాయి మనకి? 0.1 మోల్. అమోనియాలో ఎన్ని ఉంటాయి? దట్ ఈస్ నథింగ్ బట్, ఇలా చేయదాన్ని సింప్లిఫై చేసినట్లయితే తెలిసిపోతుంది. దట్ ఈస్ 0.1/1 ఇంటూ Na × 7. లేదు, దీన్ని ఎలా రాయొచ్చు మనం? దట్ ఈస్ Na × 7 డివైడెడ్ బై 10 కదా. సో 0.1 తీసేస్తే కింద ఎంత రాసుకోవచ్చు మనం? ఈ పాయింట్ తీసేస్తే కింద 10 రాయొచ్చు. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్, Na × 7 by 10. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్, Na by 10 × 7. ఓకే. So that is about number of neutrons in 1.7 grams of ammonia. Right, next question Bala. If 0.5 moles of BaCl2 is mixed with 0.2 moles of Na3PO4. ఏమంటాడు? BaCl2 అంట, ఇంకోటి వచ్చేసి Na3PO4. అయితే ఏమొస్తుంది అసలు? ముందు రియాక్షన్ చూడు. ఏమన్నాడు? ఇఫ్ 0.5 moles of BaCl2 mixed with 0.2 moles of Na3PO4. ఇది 0.5 moles అంట, ఇది వచ్చేసి 0.2 moles. ఓకే. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Ba3PO4 టేకెన్ ట్వైస్. ఓకే, ప్లస్ NaCl. ఈక్వేషన్ ఇచ్చేసాడండి ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఈక్వేషన్ ఉండనే ఉంది. ఇక్కడ మళ్ళీ మనం రాయాల్సిన బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇస్ గివెన్. 3 moles, ఇది 2 moles, మళ్ళీ ఇది వచ్చేసి 6 NaCl కదా. సో ఇది వాటి ఇది పక్కన పెడదాం. ముందు అడిగింది పక్కన పెట్టేద్దాం, ఈక్వేషన్ పరంగా చూద్దాం. ఓకే, ఇది 3 moles అయితే, ఇది 2 moles అయితే Ba3PO4 ఎన్ని మోల్స్ వస్తుంది? అది మన క్వశ్చన్. Ba3PO4 గురించి ఇది అడగల మనకి, ఇది అడిగాడు. ఇది ఎన్ని మోల్స్ వస్తుంది Ba3PO4 ట్వైస్ అనేది. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు నీకు? 0.5 moles BaCl2 ఇచ్చాడు, ఆ తర్వాత 0.2 moles Na3PO4 ఇచ్చాడు, 0.2 moles. ఓకే, సో ఇది 2 అయితే ఇది 3 కదా. అప్పుడు ఇది 0.2 అయితే ఇందులో 0.3నే ఖర్చు అవుతుంది, మిగతా 0.2 ఎక్సెస్గా ఉండిపోతుంది, ఎక్సెస్. సో ఇది 0.2, ఇది 0.3 రియాక్ట్ అవుతుంది. ఇది ఎంత ఫామ్ అవుతుందంటే 2 moles ఉన్నప్పుడు ఎన్ని మోల్స్ ఫామ్ అయింది? 1 mole ఫామ్ అయింది. 2 moles ఉన్నప్పుడు 1 mole ఫామ్ అయింది. 2 moles ఉన్నప్పుడు 1 mole Ba3PO4 ట్వైస్ ఫామ్ అయితే ఇప్పుడు 0.2 moles కదా ఉంది. అప్పుడు ఎంత ఫామ్ అవుతుంది? 0.2/2 × 1, దట్ ఈస్ 0.1 mole. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఓకే, సో ప్రాబ్లం చూడండి ఏమి ఇచ్చాడు అనేది. BaCl2 Na3PO4 మధ్య రియాక్షన్ ఇచ్చాడు. ఒక్కోసారి ఈక్వేషన్ ఇవ్వకపోవచ్చు, మనమే రాయాలి దాన్ని. సో Ba3PO4 ట్వైస్ NaCl రాసిన తర్వాత బ్యాలెన్స్ చేయాలి.
బ్యాలెన్స్ చేస్తే ఇది ఎన్ని మోల్స్ తెలుస్తుంది, దాంతో ఇది ఎన్ని మోల్స్ ఫామ్ అయిందో తెలుస్తుంది. ఇది కూడా ఎన్ని మోల్స్ తెలుస్తుంది. మనకి ఇది అడగలేదు, Ba3PO4 ట్వైస్ అడిగాడు కాబట్టి దీని గురించే మాట్లాడదాం. ఇది 3 మోల్స్ అయితే, ఇది 2 మోల్స్ అయితే, ఇది 1 మోల్ ఫామ్ అయింది కదా, ఇది 1 మోల్ ఫామ్ అయింది. ఇది 3 మోల్స్, ఇది 2 మోల్స్ అయితే 1 మోల్ ఫామ్ అయింది. ఇప్పుడు ప్రాబ్లంలో అడిగింది ఏంటి, 0.5 మోల్స్ 0.2 తీసుకున్నాడు. ఇది 2 అయినప్పుడు 3 అయితే 0.2 అయినప్పుడు 0.3నే ఖర్చు అవుతుంది, 0.2 మిగిలిపోయి ఉంటుంది. 2 మోల్స్కి 1 మోల్ వస్తే, 2 మోల్స్కి 1 మోల్ వస్తే 0.2 మోల్స్ అయితే ఎంత వస్తుంది, 0.2/2 into 1 that is 0.1 moles. Okay, like that. Next question Rala. The number of liters of air required to burn 8 liters of acetylene is approximately ఎంత వస్తుంది చూడండి. ఏమడుగుతున్నాడు అక్కడ క్వశ్చన్లో, దట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఎయిర్ రిక్వైర్డ్ టు బర్న్ 8 liters ఆఫ్ ఎసిటిలిన్. ఎసిటిలిన్ అంటే C2H2, బర్న్ చేస్తున్నా అంటే ఆక్సిజన్. ఎనీ హైడ్రోకార్బన్ ఆన్ కంబషన్ ఫార్మ్స్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ హీట్ లేదా ఎనర్జీ, హీట్ ఎనర్జీ కదా. మరి ఇక్కడ ఏమన్నాడు, బ్యాలెన్స్ ఈక్వేషన్ 2 కదా, 2 రాశాను. 2 హైడ్రోజన్స్, ఆక్సిజన్స్ చూడు 2 into 2 4 + 1 5. కాబట్టి ఇక్కడ నేనేం రాస్తాను, 5/2 అని రాస్తాను కదా, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది 1 మోల్ ఎసిటిలిన్ తీసుకుంటే 1 మోల్ ఆఫ్ C2H2 రిక్వైర్డ్ హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్, దీన్ని క్యాన్సిల్ చేస్తే 2.5 మోల్స్ కదా, 2.5 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. క్వశ్చన్లో ఎన్ని లీటర్స్ అడిగాడు, 8 లీటర్స్. 8 ఇది 1 లీటర్ అండి. ఇది 1 లీటర్ అయితే మోల్స్ కాదు రాయాల్సింది, ఇక్కడ నేను లీటర్స్లో రాస్తా. 1 మోల్ 1 లీటర్ కదా. ఇక్కడ అడిగింది ఏంటి, లీటర్స్లో అడుగుతున్నాడు, వాల్యూమ్ అడుగుతున్నాడు మనకి, కాబట్టి వాల్యూమ్ తీసుకుందాం, మోల్స్ కాదు. ఓకే, సో లుక్ ఎట్ ద బోర్డ్ హియర్. ఇది 1:5/2 అంటే దట్ ఈస్ 2.5:2:1 వచ్చింది. కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ఏంటిది లీటర్స్. ఇది 1 లీటర్ అయితే, ఇది 2.5 లీటర్స్ అయితే, ఇది 2 లీటర్స్, అది 1 లీటర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది 1 లీటర్ ఎసిటిలిన్ తీసుకుంటే C2H2 ఇది ఎన్ని లీటర్స్ అవసరమైంది, 2.5 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ అవసరమైంది. ఇప్పుడు 8 లీటర్స్ తీసుకుంటే ఎసిటిలిన్ ఇది ఎంత కావాలి, దట్ ఈస్ 8/1 into 2.5 కావాలి. దట్ ఈస్ మల్టిప్లై చేయ ఎంత వస్తుందో, దట్ ఈస్ 2.5ని 8తో, 5 40 కాదు, 2 8 16 4 20 కాదు, పాయింట్ పెడితే 20 లీటర్స్ కావాలి. మరి ఎంత ఎయిర్ కావాలి అంటున్నాడు చూడు. సో రిక్వైర్డ్ టు బర్న్ అప్రాక్సిమేట్లీ ది నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఎయిర్ అడుగుతున్నాండి. సో ఇదేంటి, ప్యూర్ ఆక్సిజన్. ఇది ప్యూర్ ఆక్సిజన్. మనకు తెలుసు ఎయిర్లో కంపోజిషన్ ఏంటండి, ఎయిర్ కంటైన్స్ దట్ ఈస్ 21% బై వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్, 78% బై వాల్యూమ్ నైట్రోజన్, ఇంకా 1% ఇనర్ట్ గ్యాసెస్ కదా. ఇనర్ట్ గ్యాసెస్ యు నో వెరీ వెల్. సో ఇనర్ట్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, వాటర్ వేపర్ ఎట్సెట్రా ఉంటాయి 1%. సో ఆక్సిజన్ ఎంత ఉంటుందంటే 21%. అంటే పర్సంటేజ్ అంటే ఏంటి మీనింగ్, 100 లీటర్స్ ఆఫ్ ఎయిర్ కంటైన్స్ 21 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, 21 లీటర్స్ మనకు వచ్చింది ఎన్ని లీటర్స్, 20 లీటర్స్ కావాలి అని అంటే అప్రాక్సిమేట్ 100 లీటర్స్ తీసుకోవాలి. అంటే 21 కదా, 20 21 పెద్ద వేరియేషన్ ఏం లేదు. కాబట్టి ఎంత ఎయిర్ కావాలి అని అంటే 100 లీటర్స్ ఆఫ్ ఎయిర్ కావాలి, దట్ కంటైన్స్ 21 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే అప్రాక్సిమేట్లీ 20 లీటర్స్. ఓకే, ఆన్సర్ ఈస్ 100 లీటర్స్ ఆఫ్ ఎయిర్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, లైక్ దట్. చూడు ఇక్కడ 12 లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 11.2 లీటర్స్ ఆఫ్ క్లోరిన్ ఆర్ మిక్స్డ్ అండ్ ఎక్స్ప్లోడెడ్. ఓకే, చూడు అక్కడ క్వశ్చన్ చూడు. ఓకే, ఏమంటాడు, 12 లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 11.2 లీటర్స్ ఆఫ్ క్లోరిన్ ఆర్ మిక్స్డ్ అండ్ ఎక్స్ప్లోడెడ్.
ది కంపోజిషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ మిక్సర్ ఈజ్. ఏం లేదండి, ఎక్స్ప్లోడెడ్ అంటే ఏం లేదు, రియాక్షన్ జరిపాడు అని. ఏమేంటంట, హైడ్రోజన్ అండ్ క్లోరిన్ రెండు రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 2HCl బ్యాలెన్స్ చేస్తే కదా. ఇది 1 లీటర్ అయితే ఇది 1 లీటర్ అయితే ఇది 2 లీటర్స్ ఫామ్ అయింది. ఇక్కడ హైడ్రోజన్ 12 లీటర్స్ తీసుకున్నాడు, క్లోరిన్ 11.2 లీటర్స్ తీసుకున్నాడు. అప్పుడు ఈ HCl ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చూడు 1:1 కదా, 11.2 అయితే ఇక్కడ కూడా 11.2నే ఖర్చు అయ్యేది, 11.2నే ఖర్చు అవుతుంది. ఇక్కడ ఇచ్చింది ఎన్ని లీటర్స్, 12 లీటర్స్. 12 లీటర్స్లో 11.2 లీటర్స్ ఖర్చు అయితే ఇంకా 0.8 లీటర్స్ మిగిలిపోయి ఉంటుంది. ఏది, H2. ఇది ఎక్సెస్గా ఉంది. ఈ 1:1:2 కదా, 11.2 ఇది 11.2 రియాక్ట్ అయితే ఇక్కడ రెట్టింపు వస్తుంది, అంటే 2 × 11.2 వస్తుంది, అంటే 22.4 లీటర్స్ ఆఫ్ HCl ఉంటుంది. ఇక్కడ క్లోరిన్ పూర్తిగా ఖర్చు అయిపోతుంది, ఇది 0.8 లీటర్స్ మిగిలి ఉంటుంది, అంటే 0.8 లీటర్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంటుంది, 22.4 లీటర్స్ HCl ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా ఉండేది ఏది అంటే 0.8 లీటర్స్ హైడ్రోజన్ అండ్ 22.4 లీటర్స్ ఆఫ్ HCl. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంటైన్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్? చూడండి, ఇది ఒక స్టాక్ క్వశ్చన్, ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా. కంటైన్స్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కావాలండి. ఆటమ్సా మాలిక్యూల్సా గమనించండి. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, లార్జెస్టా స్మాలెస్టా గమనించు. లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈ నాలుగిట్లో హైడ్రోజన్ ఫస్ట్ది కదా. హైడ్రోజన్ తీసుకుంటే హైడ్రోజన్ మాలిక్యులర్ మాస్ ఎంత అండి, 2 grams. 2 grams కంటైన్స్ హౌ మెనీ మాలిక్యూల్స్, n మాలిక్యూల్స్. ఈచ్ మాలిక్యూల్ కంటైన్, హైడ్రోజన్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉంటాయి ఒక మాలిక్యూల్లో, 2 atoms ఉంటాయి, 2 atoms. n మాలిక్యూల్స్లో ఎన్ని ఉంటాయంటే n × 2 atoms ఉంటాయి. ఓకే, 2 grams ఆఫ్ హైడ్రోజన్ కంటైన్స్ n × 2 atoms అయితే 4 grams ఆఫ్ హైడ్రోజన్ కంటైన్స్ హౌ మెనీ atoms? దట్ ఈస్ 4/2 × n × 2. 2 క్యాన్సిల్ అయితే దట్ ఈస్ నథింగ్ బట్ 4n atoms. ఓకే, ఇదొకటి. అలాగే రెండో చేద్దాం. 16 grams ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. ఆక్సిజన్ తీసుకో. ఆక్సిజన్ మాలిక్యులర్ మాస్ ఎంత అండి, 32. 32 grams ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు కంటైన్స్ n మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్. ఈచ్ మాలిక్యూల్ కంటైన్స్ 2 atoms, అంటే n × 2 atoms ఉంటాయి. అడిగింది ఎన్ని గ్రామ్స్ అండి, 16 grams. 16 grams ఆఫ్ ఆక్సిజన్ కంటైన్స్ హౌ మెనీ atoms? దట్ ఈస్ 16/32 × n × 2 కదా. 32 16 2 times పోయింది కదా, 2 క్యాన్సిల్ అయితే n atoms ఉంటాయి. ఓకే, దీంట్లో n atoms, దీంట్లో 4n atoms. మరి ఇంకా ఏమడిగాను మీకు అక్కడ, 28 grams ఆఫ్ నైట్రోజన్. 28 grams ఆఫ్ నైట్రోజన్. చూడు, 28 grams ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ మాలిక్యులర్ మాస్ ఎంత అండి, 28. 28 grams ఈక్వల్ టు n. ఈచ్ మాలిక్యూల్ కంటైన్స్ హౌ మెనీ atoms? 2 atoms into 2 atoms, అంటే 28 grams ఆఫ్ నైట్రోజన్ కంటైన్స్ 2n atoms. 2n atoms. అడిగిందే 28. ఆ 28లో 2n atoms ఉంటాయి, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అది 4 చూడు, 18 grams ఆఫ్ వాటర్. వాటర్ అంటే ఫార్ములా ఇది. మాలిక్యులర్ మాస్ ఎంత అండి, 18 కదా. 18 grams ఆఫ్ వాటర్ H2O కంటైన్స్ n molecules. Each molecule contains how many atoms? 2 + 1. 2 hydrogen atoms, 1 oxygen. That is 3. n into 3 atoms. So that is nothing but 3n atoms. 3n atoms. So ikkademo 3n. Idemo n. Idemo 4n. Kada. Idemo 2n. So 2n maximum 3n na n na 4n na 4n. Kada. So first option is correct one there. Like that. Next question చూద్దాం. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ if law of conservation of mass was to hold true when 20.8 grams of BaCl2 on reaction with 9.8 grams of H2SO4 will produce 7.3 grams of HCl and BaSO4 equal to, already చేసాం మనం ప్రాబ్లం.
ఓకే, ఆల్రెడీ ఆ ప్రాబ్లం మనం చేసామా లేదా? సరే, ఆ ప్రాబ్లం కూడా నేను చెప్తాను. ఇక్కడ చేసినట్టు లేదు. సో లాస్ట్ ప్రాబ్లం అది కూడా చేసేద్దాం. రైట్, చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ మీన్స్ ఏంటి? టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు ది టోటల్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ బిఫోర్ ది రియాక్షన్ అండ్ ఆఫ్టర్ ది రియాక్షన్. అంటే ఇది ఏ ప్లస్ బి, ఈ రెండు రియాక్టెంట్స్ అనుకుంటే సి ప్లస్ డి ప్రొడక్ట్స్ అనుకో. ఈ రెండిటి మాస్ ఎంత అయితే ఉంటుందో ఈ రెండిటికి మాస్ కూడా అంతే ఉండాలి. అంటే మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ కదా. సో ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అన్నట్టుగానే థర్మోడైనమిక్స్ ఫస్ట్లో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. సో రియాక్షన్ ముందు ఎంత ఉంటాయో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా మాస్ అంతే ఉండాలి. కొత్తగా వచ్చి యాడ్ అవ్వదు, ఉన్నది లాస్ అవ్వదు. దీని ప్రకారం ఏమంటున్నాడు, అది కనుక కరెక్ట్ అయితే 20.8 grams BaCl2 reacts with 9.8 grams of H2SO4 produce 7.3 grams of HCl అయితే BaSO4 ఎంత ఉండాలి అంటున్నాడు. చూడు, రియాక్షన్ ఏం చెబుతున్నాడు, BaCl2 అంట H2SO4 తో రియాక్ట్ అయిందంట. రియాక్ట్ అయితే ఏమొచ్చింది, BaSO4 వచ్చింది, HCl వచ్చింది కదా. బ్యాలెన్స్ చేస్తే 2 chlorines కాబట్టి 2 రాసా, 2 hydrogens 2 1 sulfur బ్యాలెన్స్డ్, 4 oxygens బ్యాలెన్స్డ్. రైట్, ఇప్పుడు చూడు ఏమంటాడు, దట్ ఈస్ 20.8 grams ఆఫ్ BaCl, H2SO4 9.8 అంట. రియాక్ట్ అయితే BaSO4 ఎంత, HCl ఎంత అంట, 7.3 grams అంట వచ్చింది. అంటే ఈ మాస్ అవతల మాస్ ఈక్వల్ అవ్వాలి కదా. అంటే సింపుల్ ఈక్వేషన్ రాసుకోవచ్చు కదా నువ్వు, 7.8 ప్లస్ 9.8 కదా, 9.8 ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ 7.3 కదా. ఈ రెండు యాడ్ చేయి, ఎంత అవుతుందో, ఎంత అది 7.3 grams ఆఫ్ HCl. 20 అండి, 20.8 నేను పొరపాటు రాసా. ఓకే, అదే చూస్తున్నా, 20.8 ఇది 9.8. సో 20.8 ప్లస్ 9.8 ఎంత అండి, 2 16. ఓకే, 10 2 1 3 30.6. ఇది 30.6 అయితే W ప్లస్ 7.3 కదా. సో దేర్ ఫార్ W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30.6 మైనస్ 7.3 కదా. సో దాని నుంచి సబ్ట్రాక్ట్, దట్ ఈస్ 30.6 నుంచి 7.3 తీసి 3 కదా, 10 minus 7 అంటే 3 కదా, 2 కదా. దట్ ఈస్ నథింగ్ బట్ W ఈజ్ ఈక్వల్ టు 23.3 grams ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. ఓకే, లైక్ దట్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ విధంగా మరి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి జాగ్రత్తగా. నోట్బుక్ ఒకటి పెట్టుకొని రాసుకుంటూ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా యూ కెన్ గెట్ 30+ స్కోర్. ఓకే, మరి దీంతో ఆపేస్తున్నాను. రైట్, మరి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెడుతూ ఉండండి. ఓకే రైట్, నేను ఆఫ్ చేస్తున్నా ఇక.